హాయ్ హలో నమస్తే. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఒక సక్సెస్ఫుల్ మూవీ తీయాలంటే చాలా కష్టం. మన ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ పెరిగిపోయాయి అండ్ ఆడియన్స్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. ఇలాంటి సినారియోలో హోల్ ఇండియా మొత్తం తన వైపు చూసేలాగా చేసుకున్న మూవీ మిరాయ్. సో ఈ మూవీని ఇంత సక్సెస్ఫుల్గా తెరకెక్కించినటువంటి కార్తీక్ ఘట్టమనేని గారు ఉన్నారు. మరి మూవీ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, బ్యాక్ స్టోరీస్ కూడా తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సో ఫస్ట్లీ నేనంటే మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని అడగాలనిపించట్లేదు, ఎందుకంటే మీరు ఇంత సక్సెస్ఫుల్ అయింది, హోల్ ఇండియా మొత్తం ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడుతున్నారు, కానీ చాలా కూల్గా కామ్గా అసలు నేనేం చేయలేదు అన్నట్టున్నారు. లేదండి, నిజంగా లేదు. సో అసలు రెస్పాన్స్ ఫస్ట్ డే రెస్పాన్స్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి సార్? ఫస్ట్ డే నాకు కంప్లీట్గా సింక్ ఇన్ అవ్వలేదండి. బికాజ్ వన్ డే బిఫోర్ వరకు చిన్న యాంగ్షియస్నెస్, నర్వస్నెస్ ఉండేది. ఫస్ట్ డే తర్వాత ఒక హాఫ్ డే ఈవినింగ్కి ఐ వాస్ క్లియర్, ఓకే వర్కౌట్ అయింది అని. సో అక్కడ నుంచి ఇంక ఇట్ ఇస్ కంటిన్యూస్. సో ఫోన్ కంటిన్యూస్గా మోగుతూనే ఉంది. సో దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఇట్స్ వర్కింగ్. ఓకే. అండ్ సార్ మీరేమో ఇంత కామ్గా సెటిల్డ్గా ఇలా ఉన్నారు, కానీ సినిమాలు చూస్తేనేమో అసలు ఈ థాట్ ఎలా వచ్చింది దీనికి అనే సిచ్యువేషన్స్ లోనే ప్రతి మూమెంట్, అంటే ఒక్కొక్క సీన్ లో వా ఇది అసలు అంటే సాధారణంగా నార్మల్ గా అంటే ఎలా చెప్పాలి, కొంచెం అంటే లోగా ఆలోచించే వాళ్ళకి అసలు ఆ పాయింట్ వస్తుంది అనేది కూడా అర్థం కాని అలా ఉంటాయి కొన్ని పాయింట్స్. అండ్ మీరంటే బ్యాక్గ్రౌండ్ లో ఎంత వర్క్ చేస్తారు దీనికోసం? రైటింగ్ అండి, మేజర్లీ రైటింగ్ అది. సో స్టార్ట్ చేసినప్పటికీ రైటింగ్ అయ్యేసరికి 2 years పట్టింది. ఏవైతే హైస్ ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా రైటింగ్ నుంచి వచ్చినవే. ఫస్ట్ రైటింగ్ నుంచి వచ్చాక ఒక్కొక్క క్రాఫ్ట్ యాడ్ అవుతూ ఉంటే దాని మీద మీకు యూ విల్ ఫీల్ దట్ హై. అంటే విఎఫ్ఎక్స్ వచ్చాక, మ్యూజిక్ వచ్చాక ఇంకొంచెం పంపింగ్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ అక్కడ ప్రతి బ్లాక్ క్రియేట్ చేయడానికి రైటింగ్ హ్యాస్ టేకెన్ అ లాట్ ఆఫ్ టైం. సో అక్కడ బాగా టైం పట్టింది, 2 years. అండ్ సార్ అంటే ఇది ఇప్పుడు హిస్టరీ విత్ మైథాలజీ రెండు అండ్ సైన్స్ యాడ్ చేశారు, అండ్ దీంతో పాటు లాజిక్ విత్ మ్యాజిక్. ఒక రకంగా చెప్పాలంటే ఇందులో లేదు అనే ఎలిమెంట్ ఏది కనపడకుండా రాశారు. ఇలా అంటే నేను ఈ జోనర్ లో రాయాలని మీరేమన్నా ఫిక్స్ అయ్యి రాశారా, లేదా స్టార్ట్ చేసేటప్పుడు లేదండి, అది అవన్నీ ఏదో చేయాలని ఏం చేయలేదు. మెటీరియల్లోనే ఉంది. అంటే 9 పుస్తకాల్లోనే చాలా సైన్స్ ఉంది, ఆ 9 పుస్తకాల్లోనే చాలా లాజిక్స్ ఉన్నాయి, చాలా మ్యాజిక్స్ ఉన్నాయి. మీరు అన్నవన్నీ అందులో ఉన్నాయి. వాటికి ఆన్సర్ ఎక్కడో ఇతిహాసాల్లో, రామాయణంలో ఉంది అనేది ఒకటి మనం యాడ్ చేసాం. సో సార్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నది, ఆ 9th బుక్ నీకు దొరికితే నువ్వేం చేస్తావు, మీకు దొరికితే మీరు ఏం చేస్తారు? 9th బుక్ దొరకాలంటే అన్ని దొరకాలి కదండి. అదే సరే, ఓకే, అన్ని బుక్స్ మీకు దొరికితే మీరేం చేస్తారు చెప్పండి సార్. ఏం చేస్తారు, ఎందుకంటే మనకు నాకౌట్ డెత్తే కాబట్టి. సో ఐ విల్ ప్రాబ్లీ నాట్ టేక్ ఇట్. సార్ అంటే ఇది జనరల్గా రియల్గా ఈ 9 బుక్స్ అనేవి ఉండడం ఇదంతా రియల్ స్టోరీయా లేదా ఫిక్షన్? ఫిక్షనే, జరిగి ఉండొచ్చు, మనకు కరెక్ట్గా తెలియదు. దాని మీద చాలా బుక్స్ కూడా ఉన్నాయి, అశోక అండ్ అన్నోన్ 9 అని. అది కాకుండా చాలామంది చాలా రకాలుగా ఇంటర్ప్రిట్ చేశారు ఆ బుక్స్ని. కొందరు ఆ ఇంటర్ప్రిటేషన్స్ అన్నిటినీ చూసాము, బట్ మేము తీసుకున్న ఇంటర్ప్రిటేషన్ కంప్లీట్లీ ఫిక్షన్. సో అది ఫస్ట్ బుక్ తంత్రగ్రంథం అని. ఇందులో 4 బుక్స్ మాత్రమే మనం డిస్కస్ చేసాం. తంత్రం ఒకటి, శబ్దం ఒకటి, అమరం ఒకటి, కాలం ఒకటి. మిగతావేవి డిస్కస్ చేయలేదు. సో మేబీ ఫ్యూచర్లో నెక్స్ట్. సరే, ఇంత ఇంటెన్స్ స్టోరీలో ఈ కామెడీ ఎలా రాశారనేదే సడన్ గా ఇప్పుడు చిన్నగా, పైగా దాంట్లో ఇప్పుడున్న జనరేషన్ ని కూడా కొంచెం ఏమంటారు, కొంచెం కదిలిచ్చారు. ఇప్పుడు ఆయన అగస్త్య అని ఆయన వచ్చినప్పుడు యూ కెన్ కాల్ మీ ఏజీ అంటే అది ఎక్కడో ఇప్పుడున్న జనరేషన్ కనెక్ట్ అయ్యేలాగా అలా కొన్ని ఎలిమెంట్స్, అంటే అవి కామెడీ యాడ్ చేయాలి, కొంచెం ఆడియన్స్ డీవియేట్ చేయాలనా, లేదంటే? లేదు, అంటే క్యారెక్టరు ఇప్పుడు అంబికను చూసినప్పుడు అంబిక ఆవిడ మైండ్ లెవెల్ని బట్టి మాట్లాడతాడు ఆయన. సో వేద క్యారెక్టర్కి ఉన్న థింకింగ్ ఎబిలిటీని బట్టి ఇతను మాట్లాడతారు కాబట్టి, సో ఇతని ఎబిలిటీ ఇదే, సో మనం ఇలా మాట్లాడదాం అని మాట్లాడటమే. అండ్ ఇంకోటి, సినిమాని ఖచ్చితంగా కిడ్స్కి కేటర్ చేయాలి అనేది ఫస్ట్ నుంచి ఉంది. సో అది ప్రైమరీ రిక్వైర్మెంట్ కాబట్టి, సో కొంచెం ప్రీచీగా అనిపించకుండా చేయడానికి ఆ చిన్న క్యాజువల్నెస్ తీసుకొచ్చాం. అండ్ మీరు అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్న విధానం సార్, అంటే
క్యారెక్టర్స్ రాసుకునేటప్పుడు ఇప్పుడు సినిమాలో ఉన్న ఎవరినైనా సరే విజువలైజ్ చేసుకుని ఆ రాస్తున్నప్పుడే ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా వీళ్ళే కరెక్ట్ అనే థాట్ ఎక్కడన్నా వచ్చిందా సార్? ఎవరైనా సరే, ఎవరో ఒకళ్ళే. అది లాంగ్ ప్రాసెస్ అండి. అది ఒక్కొక్క పర్సన్ని క్యాస్ట్ చేయడం, ఆ క్యాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళకి మళ్ళీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అవన్నీ చెప్పడం, దాని తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ చెప్పడం, దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక్కొక్క కాస్ట్యూమ్లోకి వెళ్ళడం, వాళ్ళు కాస్ట్యూమ్ చేసుకుంటున్నప్పుడు కూడా నేను ఇలాంటిది వేసుకోకూడదేమో కదా, ఇలా చేయొచ్చేమో కదా, ఇలా ఉండొచ్చు. సో అది లాంగ్ ప్రాసెస్ అది. సో టు బికమ్ దట్ క్యారెక్టర్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది లాంగ్ ప్రాసెస్ అనమాట. అందుకని అది కొంచెం పర్ఫెక్ట్లీ క్యాస్టెడ్గా వాళ్ళందరూ టైం పెట్టడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ అది. అంటే ఇప్పుడు మీరు కాన్సెప్ట్ రాస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ నాకు ఇలా ఉండాలి అని ఒక విజువలైజేషన్, అది న్యాచురల్. కానీ ఈ క్యారెక్టర్ రాసేటప్పుడే వీళ్ళు చేస్తే బాగుంటుంది అనే థాట్ ఎక్కడన్నా వచ్చింది సార్? ఆఫ్ కోర్స్ మనోజ్ గారిని క్యాస్ట్ చేసేటప్పుడు ఆయన న్యాచురల్ అగ్రెషన్ ఇవన్నీ ఉంటాయి. బయట కూడా సడన్గా అగ్రెసివ్ అవ్వగలడు, అట్ ద సేమ్ టైం సడన్గా కూల్ అవ్వగలడు, సడన్గా ఫుల్ ఆఫ్ వార్మ్త్ ఉంటాడు ఆయన. అవన్నీ ఉన్నాయి అనేది తెలుసు. బట్ వాటిని ప్రొజెక్ట్ చేయాలి అని అంటే దాంట్లోకి వెళ్ళడానికి ఇట్ టుక్ టైం. ఆయన చాలా టైం స్పెండ్ చేశారు. హెయిర్ ఎట్లా ఉండాలి అట్లా. ఇట్ హ్యాపెండ్ విత్ ఎవ్రీబడి, హీరో నుంచి అందరి వరకు అలాగే చేసాం. సో లాట్ ఆఫ్ టైమ్ వాజ్ స్పెండ్ టు గెట్ దెమ్ ఇన్ టు దట్ క్యారెక్టర్స్. అండ్ ఈ మూవీలో ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఆ ఆయుధాలు సార్. అంటే ఈ ఆయుధాల కోసం ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారని కూడా అందరికి డౌట్ వచ్చింది. అంటే శబ్ద ఆయుధాలు అంటే ఎలా ఉంటాయి అనే దానికి వెతికాం చాలా సోర్సెస్. కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదు. శబ్ద ఆయుధాలని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలని ఇంకా సరే ఫిక్షనల్గా వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని చాలా అబ్జర్వ్ చేసి హార్ప్ని ఇంకో దాంతో బెండ్ చేయడం, కాంచ్ని ఇంకోలా బెండ్ చేయడం, అంటే శంఖాన్ని ఇంకోలా ఇంటర్ప్రిట్ చేయడం, దానికి మళ్ళీ సౌండ్ ఎలా క్రియేట్ చేద్దాం, ఆ సౌండ్ వేవ్ ఎంత ఏరీగా ఉండాలి, అది ఎలా బ్రేక్ చేస్తుంది, ఈ సైన్స్ ఫ్యాక్టర్కి కొంచెం టైం పట్టింది. అండ్ కొన్ని ఉన్నాయి నిజంగానే పురాణాలు ఉన్నాయి. అంటే బౌల్డర్స్ని సౌండ్ వేవ్స్తో మూవ్ చేశారు అంటారు, ఇది ఈజిప్ట్లో కూడా. సో దీస్ ఆర్ ఆల్ థియరీస్. సో వీటికి సంబంధించి అంటే బ్యాక్గ్రౌండ్ లో వీటి గురించి రీసెర్చ్ ఉంది, చదివి అలా సెలెక్ట్ చేశారు. టుక్ ఎ లాట్ ఆఫ్ టైం. రీసెర్చ్ లేకపోతే అసలు అది కనపడదు అలా. అంటే దానికి ఎఫెక్ట్ మనం అంతా యాడ్ చేశాక ఏదో లోపల ఉంది అన్నప్పుడు మనం నమ్ముతాం. అది లేకపోతే కనిపించేస్తుంది ఫర్ ద సేక్ చేసామనేది. ఫర్ ద సేక్ ఏది చేయలేదు ఈ సినిమాలో. అండ్ మిరాయిని ఎలా డిజైన్ చేశారు సార్? మిరాయి వచ్చేసి అది ఇతిహాసాల్లో ఎప్పటి నుంచో త్రేతాయుగం నుంచి ఉన్న ఇది కాబట్టి, సో దాని మీద కూడా రాముడి ఎలిమెంట్స్ అన్నిటినీ చిన్నగా ఇన్స్క్రైబ్ చేసాం. సో బట్ ఆ డీటెయిల్స్ అన్ని, ఆ స్పీడ్ దాంట్లో వి డిడ్ంట్ వాంట్ టు గెట్ దేర్, బట్ వి డన్ లాట్ ఆఫ్ డీటెయిలింగ్ ఫర్ ఇట్. సో అదైతే రియల్ గా ఉన్న ఆయుధం ఫిక్షన్ అండి. అందుకే సినిమా టైటిల్ కూడా అందుకే మిరాయి అని పెట్టాను, ప్రాపర్ ఫిక్షన్. బట్ అలాంటి ఒక ఆయుధం రాముడి నుంచి వచ్చింది అనేలా అనిపించాలి అనేది ఒక ఐడియా. అండ్ గెటప్ శ్రీను గారు సార్, అంటే ఆయన ఇంతకు ముందు తేజ గారి మూవీస్ లో ఉంటూనే వచ్చారు, అండ్ ఇందులో కూడా కంటిన్యూ అయ్యారు. ఎక్కడో ఆయన సక్సెస్ లో ఈయనది కూడా పార్ట్ ఉందని ఏమన్నా ఆయన క్యాస్ట్ చేశారా, లేదా మీరు? నేను శ్రీను గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. వెరీ వెరీ కమిటెడ్ యాక్టర్ ఆయన. అంటే అందులో మహేంద్ర బాహుబలి అదంతా అంటాడు కదండి, అదంతా ఆయన అక్కడ స్పాట్ లో చేసిన ఇంప్రూవైజేషన్ అది. ఓకే, అంటే మీరు రాసిని కాకుండా ఆయన కూడా ఆబ్వియస్లీ అండి. సో కొంచెం ఎంటర్టైనింగ్ గా చేద్దాం అనుకున్న సీన్స్ లో లాట్ ఆఫ్ ఇన్పుట్స్ కమ్ ఫ్రమ్ యాక్టర్స్. సో దట్ విల్ ఆల్వేస్ యాడ్. సో సీను గారు హైలీ ఇంప్రూవైజేషన్ అండ్ దాన్ని ఇంకొంచెం బలంగా నీట్గా ఎలా చెప్పాలంటే, ఎందుకంటే దీంట్లో కొంచెం హ్యూమర్ కూడా డార్క్ హ్యూమర్, స్లాప్ స్టిక్గా చేసేయలేము. సో ఆ డార్క్లోంచి ఆ టైమింగ్లో పట్టాలి. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ జాబ్. 4-5 ప్లేసెస్లో వేరెవర్ ఈ సెట్ దట్ ఆ లైటర్ మూమెంట్స్ లేకపోతే చాలా సీరియస్గా అనిపిస్తుంది ఫిల్మ్. సో హీస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఎనార్మస్. అండ్ ఆయన షూటింగ్ లేకపోయినా కూడా తను సీన్ గారు వచ్చి మాకు కొన్నిసార్లు సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఈజ్ ఆల్వేస్ దేర్. వెరీ వెరీ కమిటెడ్ యాక్టర్. అండ్ సార్, అంటే ఇప్పుడు మైథాలజీ విషయానికి వస్తే అది ఒక రకంగా చెప్పాలంటే చాలా సెన్సిటివ్ టాపిక్, బాగా డెప్త్ ఉంటుంది. మనకు తెలిసింది చాలా తక్కువ, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అండ్ మీరు ఎప్పటి నుంచి, అంటే చిన్నప్పటి నుంచి మైథాలజీ మీద బాగా ఇంట్రెస్ట్తో ఇవన్నీ తెలుసుకొని అలా ఏమన్నా ఇంత బ్యాక్గ్రౌండ్?
అంటే ఈ సబ్జెక్ట్కి నాకు మైథాలజీ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉండేది, చిన్నప్పటి నుంచి ఇతిహాసాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ దాని డీప్ ఛానల్స్లోకి అయితే నేను వెళ్ళలేదు. నాకు యానిమేషన్ ఇవి ఇంట్రెస్ట్, నాకు యానిమేషన్ రూపంలోనో వేరే రూపంలోనో చెప్తే బాగా ఇంట్రెస్టెడ్గా వింటాను, చూస్తాను. ఇది ఈ సబ్జెక్ట్ నుంచి నేను కూడా కొన్ని నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. సో మా రైటర్తో కూర్చున్నప్పుడు వాళ్ళు నన్ను కొంచెం ఆ డీప్ ఐడియాస్ ఆఫ్ ఇతిహాసాస్లోకి తీసుకెళ్ళడం, అది నాకు కూడా లర్నింగ్ ప్రాసెస్. అండ్ అంటే నాకు వచ్చిన ఒక డౌట్ సార్, మీరు నెక్స్ట్ ఫర్దర్ గా ఏమన్నా హీరోగా యాక్ట్ చేసే అవకాశం, యాక్టింగ్ చేసే ఛాన్స్? నేను యాక్టింగ్ కెమెరా ముందే కష్టం నేను అసలు లేదు సార్. అంటే మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది యాక్టర్ అయ్యే స్కోప్ ఉంది ఎక్కడ. డైరెక్టర్ కంటే పెద్ద యాక్టర్ ఎవరు ఉంటారు చెప్పండి? లేదండి, అసలు డైరెక్టర్ యాక్ట్ చేయనక్కర్లేదండి. ఓకే, స్క్రీన్ ముందు అయితే కష్టం మీకు. అండ్ అంటే ఇప్పుడు మిమ్మల్ని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మైథాలజీ ఇందులో చూస్తున్నాం కాబట్టి, ఇది కాకుండా మీ కంఫర్ట్ జోన్ ఏది అని మీరు ఫీల్ అవుతారు? ఎనీథింగ్ విత్ మ్యాజిక్, ఈ స్పేస్ వెరీ కంఫర్టబుల్. నౌ దట్ ఈ సినిమా వర్క్ అయింది కదండి, ఇంకొంచెం కంఫర్ట్ ఉంది. అంటే అర్థమవుతుంది, ఓకే నేను అంటే చాలా బిలీవ్ చేసి ఇలా అన్నము ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఏమైనా తేడా కొడతాయనో భయం ఉండేది. ఇప్పుడు పోయింది. ఇప్పుడు ఇంకొంచెం కాన్ఫిడెంట్, ఐ ట్రై టు గో లిటిల్ మోర్ డీప్. అండ్ అంటే సార్ నాకు కొన్ని చిన్న చిన్న డైలాగ్స్ ఏమన్నా తేజ గారి కోసం ఏమన్నా మార్చి రాశారా అనే డౌట్ వచ్చింది. ఇంకా నీకు పిల్లతనం పోలేదు ఇలాంటివి ఏమన్నా, అంటే ఆయన స్పోర్టివ్ గా తీసుకుంటారన్న ఇదితో అలా ఏమన్నా రాశారా లేదా? లేదు, అవి బేసిక్గా అగస్త్యముని ఇతను మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కడో చిన్న ప్రీచినెస్ అనేది తగులుతుంటదేమో, దాన్ని బ్రేక్ చేయడానికి కాన్షియస్గా తీసుకున్న డెసిషన్స్ అవి. సో నథింగ్ టు డూ విత్ తేజ అది. సో ఇట్ ఈస్ ఓన్లీ టు డూ విత్ వేద యాజ్ ఎ క్యారెక్టర్. అంటే ఆయన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, సో ఇప్పటికి కూడా ఆ చిన్నప్పుడు చూసిన తేజ గారు ఎక్కడో ఆ ఫేస్ లో తెలుస్తుంది. అలా ఏమన్నా రాశారా? ఎప్పుడు ఎవరింగే 10 years తర్వాత కూడా అలాగే ఉంటాడు. అండ్ పేర్ల విషయంలో కూడా సార్, అంటే చాలా పేర్లు, ఇంకా నాకు పేర్లు కొన్ని గుర్తు రావట్లేదు. జగపతి బాబు గారి పేరు కానీ, లేదా అంబిక శ్రేయ గారి పేరు కానీ, ఇలా పేర్ల విషయంలో కూడా చాలా పర్టికులర్ గా జాగ్రత్త తీసుకొని పెట్టారు. 100%. ఓకే, అవి కాన్సెప్ట్ రాసినప్పుడే తీసుకొని వచ్చి పెట్టినా. అంటే వేదాలు ఏమి టచ్ లేని మా హీరోకి వేదాన్ని పెట్టాము కాంట్రాస్ట్ లో, బట్ ఎప్పుడు రైట్ వేలో వెళ్తుంటాడు. సో అట్లా ఎవ్రీబడి హ్యాస్ ప్రాపర్ నేమ్. జగపతి బాబు గారికి అంగంబాలి, మహావీర్ ఈయనకి. సో అంబిక వచ్చేసి ఆవిడ, అగస్త్యముని ఆయన. సో ఒక ఆ డిగ్నిటీ, అంటే కొన్ని పాత్రల్ని మనం ఎక్కడో హిస్టరీ నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి మన కల్చర్ని, రూట్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి వాటికి ఒక డిగ్నిఫైడ్ నేమ్స్ ఉండాలి. ఆ నేమ్స్ని చాలా జాగ్రత్తగా మా రైటర్, దీని క్రెడిట్ మా రైటర్ది, మణి గారిది. అండ్ అంటే సార్ నాకు అనిపించిన విషయం, ఇప్పటి వరకు ఈ మూవీలో ఉన్న అందరు క్యారెక్టర్స్ వీళ్ళని మనం ఇప్పుడు శ్రేయ గారు కానీ లేదా మనోజ్ గారు కానీ వీళ్ళని ఒక టైప్, ఇలాంటి జోనర్లో వాళ్ళని ఎప్పుడూ చూడలా. అంటే ఇప్పుడు శ్రేయ గారు ఆ క్యారెక్టర్ చేసినప్పుడు ఆవిడ ఫేస్ లో ఆ కామ్నెస్, ఆ ప్రశాంతత అది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో వాళ్ళని యాంగిల్లో ఎప్పుడు చూపించని వాళ్ళని మీరు ఎలా వాళ్ళని ఆ క్యారెక్టర్స్ కి సెలెక్ట్ చేశారు అనేది నాకు అదే అండి. అంటే కొంచెము చిన్న ఇన్స్టింక్టే అది, చిన్న ఎలిగెన్స్, డిగ్నిటీ అనేది పోర్ట్రే చేయాలి. అది యాక్టర్స్లో ఉంటుంది న్యాచురలీ, బట్ చిన్న ఇన్స్టింక్టివ్ థాట్ ఏంటంటే ఆవిడ కరెక్ట్గా సూట్ అవుతారు అని అనిపించింది. అండ్ ఆవిడ అది టు ద టీ వర్కౌట్ అయింది. కొన్నిసార్లు ఇన్స్టింక్ట్ వర్కౌట్ అవుతుంటుంది, ఇట్స్ ద డైరెక్టర్స్ ఇన్స్టింక్ట్ అది. అండ్ మనోజ్ గారు కూడా అంటే ఆయన జనరల్ గా చాలా సరదా మనిషి ఇలా చూస్తుంటారు, కానీ ఆయనలో ఒక విలన్ క్యారెక్టర్ ని ఎవరు అంటే ఆయన విలన్ గా చూపించాలని ఇంతవరకు ప్రయత్నం చేయలేదు. సో ఎక్కడో దాన్ని మార్చేశారు కంప్లీట్ గా మీరు. ఓకే, అంటే లేదు, మనోజ్ గారిని నేను అది పాత్రే ఒక యాంటీ హీరో లాంటి ఒక పాత్ర, యాంటీ గాడ్కి అగెన్స్ట్కి వెళ్ళిపోతాను అనే ఒక పాత్ర. సో ఒక చిన్న మ్యాడ్నెస్ ఉంటుంది అలాంటి పాత్రలకి. సో ఆ మ్యాడ్నెస్ ఉంది కాబట్టి నేను రకరకాల ఆప్షన్స్ అనుకుంటూ తిరిగాను. ఫస్ట్లో నాకు ఎప్పుడో ఒకసారి తేజు చెప్పాడు, ఇది తేజు నుంచి వచ్చిన ఆప్షనే. తేజు చెప్పాడు ఒకసారి 2-3 సార్లు మనోజ్ గారు నన్ను కలిసినప్పుడు చెప్పారు, ఇంట్రెస్టింగ్ ఉంటే చేస్తాను అని, క్రేజీ ఫిల్మ్స్ అయితేనే అని, మంది క్రేజీయే కదా ట్రై చేద్దామని. అప్పుడు వీ వెంట్ అండ్ టోల్డ్ హిమ్. సో అలా దెన్ హీ హస్ యాక్సెప్టెడ్ అండ్ ఐ డిడ్ ఇట్. సో అది
సో ఆ పాత్రకే చాలా బేస్ ఉంది. ఎందుకంటే ఇన్ని గ్రంథాలు ఇన్ని అంటున్నప్పుడు ఆ పాత్రల్ని పోషించే మనిషికి ఆ చిన్న ఒక స్టేచరో వాటిని ఆ మ్యాడ్నెస్ అన్నీ కలిపి ఉండాలంటే ఆయన, అది కాకుండా నాకు ఒక ఎక్స్ట్రా యాడెడ్ క్వాలిటీ ఏంటంటే మనోజ్ గారి దగ్గర నుంచి టెరిఫిక్ పర్ఫార్మరు, 2 టెరిఫిక్ యాక్టర్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు యాక్షన్లో ఆయనకి చాలా గ్రిప్ ఉంది. యూజువల్గా హీ హ్యాస్ స్టంట్ కార్డ్ ఎవ్రీథింగ్. సో స్టంట్ సీన్స్ అన్నీ చాలా ఈజీగా కూల్గా చేసేస్తాడు ఆయన. ఇవన్నీ నాకు యాడ్ అయినాయి, ఇది దైవబలం. అండ్ ఈవెన్ అంటే చిన్న చిన్న లుక్స్ విషయంలో కూడా ఆయన ఒక్కొక్కసారి ఆయన చూసే చూపులో కూడా ఆ వైబ్రేషన్ అది క్రియేట్ చేసేసారు. సో అది అంటే ఆయన చేసిన ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ లేదా మీరు అలా? లేదు, మోస్ట్లీ 1, 2, 3లో అయిపోతాయి టేక్స్ మనోజ్ గారితో. మేజర్లీ ఫస్ట్ టేక్ తర్వాత అర్థమైపోతుంది ఏదన్నా కొంచెం మనకైనా అవే వెళ్ళిందా లేదా అనేది. సెకండ్ టేక్కి వీ కరెక్టెడ్. థర్డ్ టేక్ మోస్ట్లీ అయిపోద్ది మనోజ్ అన్నకి నాకు. వీ బోత్ విల్ కమ్ టు ఏ కంక్లూజన్, బాగుంది అనేది. సో అండ్ అందరూ ప్రస్తుతం ఇప్పుడు మాట్లాడుకుంటున్న విషయం, సినిమా అయిపోయింది, టైటిల్స్ పడిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చిన అంటే నేను దాన్ని రివీల్ చేయాలి అని ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరు రివీల్ చేశారు. సో అసలు అదేంటి, అది మిరాయి 2కి కాన్సెప్టా లేదంటే జస్ట్ ఒక స్టార్ట్ అంతే అది? ఓకే. సో ఇంకా మన ఇతిహాసాల్లో ఉన్న కొన్ని పాత్రలు వాటినన్నిటిని పెట్టి ఒక ఐడియా అనుకున్నాము. ఆ ఐడియాలో నుంచి ఒక స్టార్ట్ మాత్రం అది. ఓకే, రాసేసారా సార్ అది? సో ఐడియా నుంచి ఒక స్టేజ్లోకి వెళ్ళింది, ఇంకా టైం పడుతుందండి. ఓకే, కానీ ఆ విలన్ ఇంకా పవర్ఫుల్ గా ఉంటారని అయితే అనిపిస్తుంది. అది విలనా, అది ఏంటా, ఆయన మ్యాడ్నెస్ అనేది మీరు విత్ టైం విల్ నో. ఓకే, సో అలా వదిలేసారు, జస్ట్ ఆడియన్స్ కొంచెం ఆలోచించుకోండి అని వదిలేసారు. ఓకే. అండ్ ఓవరాల్ సినిమా మొత్తం అంటే మీరు ఒక విజువలైజేషన్తో రాసి తీసిన తర్వాత మీరు ప్రశాంతంగా కూర్చొని చూసినప్పుడు మీకు ఓవరాల్ మూవీ అయిపోయే టైంకి ఏమనిపించింది? ఎక్కడ చూసాం ప్రశాంతంగా చూసే పొజిషన్ లేదండి. అంటే అది బాగా టైం పట్టేసింది. విత్ ఆల్మోస్ట్ 4 days బిఫోర్ కూడా షార్ట్స్ వస్తూనే ఉన్నాయి. సో అన్నీ కలిపి చూశాను ఒక 1 month బిఫోర్ నుంచి చూస్తున్నా కానీ, బట్ అన్నిట్లో ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్. ఇక్కడ ఏదో రావాలి, ఇక్కడ షార్ట్ లేదు, ఇక్కడ సౌండ్ రావాలి, ఇక్కడ అది రావాలి, ఇక్కడ ఇది రావాలి. సో ఇట్ వెంట్ టిల్ ద లాస్ట్ మినిట్. సో విత్ ఆడియన్స్ చూసినట్టే నేను యాక్చువల్లీ హ్యాపీ. థియేటర్లో చూసుకున్నాం, బట్ వెరీ హ్యాపీ. సో ఆ మూమెంట్లో కంప్లీట్ సినిమా చూసేసిన తర్వాత మీకు ఏమనిపించింది? రిలీవ్డ్ అండి, అంతే. రిలీవ్డ్, మూవ్ ఆన్. అంటే ఇంత కష్టపడ్డాను కదా, ఏదో కొంచెం అచీవ్ చేశాననే ఫీలింగ్ ఏం లేదండి, హ్యాపీ. అంటే నాకు ఎగ్జాషన్ చాలా హెవీగా ఉండేది, ఆ రిలీఫే నాకు సక్సెస్ లాంటిది, ఇంకేం లేదు. అండ్ సార్ అంటే నేను ఇంట్రోలో చెప్పినట్టు బేసిక్గా ఇప్పుడు ఇండియన్ సినిమా స్టాండర్డ్స్, అందులోనూ మన తెలుగు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. సో ఇలాంటి సినారియోలో ఒక సక్సెస్ కొట్టడం చాలా కష్టం. సో మీరు అంటే సినిమా తీస్తున్నంతసేపు మీ మైండ్లో రన్ అయ్యే విషయాలు ఏంటి సార్? సినిమా తీస్తున్నప్పుడు నాకు అవన్నీ ఏం తెలియలేదండి. అంటే అవన్నీ షీల్డ్లా నా దాకా రాకుండా ఐ హ్యాడ్ ఎ గుడ్ టీమ్, నన్ను ప్రొటెక్ట్ చేశారు చాలా జాగ్రత్తగా. సో నాకు తీస్తున్నప్పుడు ఓన్లీ ఆ సీన్ బాగుందా లేదా, అది వర్కౌట్ అవుతుందా లేదా, అన్నీ కలిపినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉందా, నేను ఇక్కడే ఆగిపోయాను. ఆ స్పేస్లోకి ఎక్కువ వెళ్ళలేదు. ఓన్లీ ఫర్ ద లాస్ట్ 10-15 days నేను కొంచెం ఆ నర్వస్నెస్, యాంగ్జైటీ ఫీల్ అయ్యాను. తీస్తున్నప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ ఫిల్మ్ మేకింగ్. అండ్ ఓవరాల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంట్స్ మా నాన్నగారిది, ఈసారి నీకు అన్ని కుదిరేవి, బాగున్నాయి, అయిపోతుంది పని అని. ఇలాగే కూల్గా చెప్పారు సార్? చాలా సింపుల్గా మెసేజ్లో పెట్టారు ఆయన. సో తర్వాత చిరంజీవి గారి నుంచి ఒక మెసేజ్. సో అది వెరీ బలంగా అనిపించింది, ధైర్యం ఇచ్చింది. అలా నేను ఇప్పటిదాకా వర్క్ చేసిన అందరి హీరోల నుంచి ఐ గాట్ మెసేజెస్. మా రవి గారు, అలాగే నాని అన్న, ఇలా చేతు గారు, వీళ్ళందరూ నాకు హ్యాపీగా సపోర్ట్ చేశారు. సో సార్ మీరు ఇప్పుడేమి ఇంత చిన్నగా నిదానంగా మాట్లాడుతున్నారు, సెట్స్లో ఎలా ఉంటారు సార్? సెట్స్లో కూడా ఇంతే అండి, ఇంత చిన్న మాట్లాడతారా? మా వాళ్ళు మాట్లాడతారు మైక్ పట్టుకొని. కూల్. అంటే జనరల్ గా డైరెక్టర్ అంటే కొంచెం కమాండింగ్ ఉంటారు కదా? ఉంటానండి అక్కడక్కడ, డిపెండ్స్.
సరే, అంటే మీరు చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలని అనుకున్నారా, లేదా సినిమాల్లో ఉండాలి? సినిమానే బేసిక్గా. సినిమాల్లో సమ్వేర్ నేను సినిమాటోగ్రాఫర్ అవుతాను అని కానీ, ఎడిటర్ అవుతానని కానీ ఇవేవి అనుకోలేదు. స్టోరీ టెల్లర్ అవుదాం అనుకున్నాను. ఆబ్వియస్లీ డైరెక్ట్ చేయాలనేది ఉంటుంది, బట్ నాకు ఇవన్నీ చాలా లక్కీగా కలిసి వచ్చాయి. అన్ని హ్యాపీ యాక్సిడెంట్స్ అయ్యి ఎప్పుడు నేను సినిమాల్లోనే ఉన్నాను. సో ఒక ఆపర్చునిటీ వచ్చి, ఆ ఆపర్చునిటీ వల్ల ఇంకోటి నేర్చుకొని అవన్నీ కలిసి వచ్చి ఇప్పుడు మిరాయి రూపంలో పే ఆఫ్ అయ్యాయి. అండ్ మిరాయి మొత్తం అయిపోయిన తర్వాత మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ వెనకుండి, అంటే మీకు సపోర్ట్ చేసి, ఇంకా వీళ్ళు లేకపోతే ఈ సినిమా అయ్యేది కాదు అని అనిపించే వ్యక్తులు ఎవరు? ఈ సినిమా అంటున్నారా ఇప్పటిదాకా? ఈ మూవీ ఓన్లీ మిరాయికి ఆబ్వియస్లీ అంటే విశ్వ గారు, తేజు, లేకపోతే ఇంపాసిబుల్ ఈ సినిమా. ఎస్పెషల్లీ ఎందుకంటే నాకు ప్రీవియస్ రిజల్ట్ వాజ్ నాట్ గుడ్ కాబట్టి వాళ్ళిద్దరు లేకపోతే మాత్రం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వీళ్ళ సపోర్ట్, ఇవే మేజర్ ఎలిమెంట్స్. అండ్ హోల్ టీమ్, ఇంత కమిట్మెంట్తో 3 years ఒక సినిమా చేయడం, ద హోల్ టీమ్, ఏడీస్ కానీ, మా హోల్ ఏసీ టీమ్స్, ఎవ్రీబడి, నా ఫోకస్ పుల్లర్స్ దగ్గర నుంచి ఎవ్రీబడి నాకు ఈ సినిమా కాంట్రిబ్యూట్ చేసినందుకు దే స్టేడ్ విత్ మీ కంప్లీట్లీ. సో ఐఎమ్ జస్ట్ హ్యాపీ ఫర్ దెమ్. ఓకే సార్. సార్, అంటే ఇప్పుడు అందరి మైండ్ లో ఒక డౌట్ పెట్టేశారు మీరు, ఎక్కడో మిరాయి 2లో ప్రభాస్ గారు ఉంటారు అని. ఏం చెప్పలేదండి. ప్రస్తుతానికి ప్రభాస్ గారు చేస్తానంటే ఇంకేమైనా ఉంటుందండి, బట్ అలాంటిది అంటే ఇందులో వాయిస్ ఓవర్ పెట్టారు, ఎక్కడో ఆ రాముడు ఆయన సపోర్ట్ చేశారు. అదే వాయిస్, ఇందులో వాయిస్ ఓవర్ వచ్చిందంటే నెక్స్ట్ ఏమన్నా ప్రభాస్ గారు వస్తారా అనే డౌట్ అందరిలో. ఒక రకంగా మంచిదేలేండి, వినడానికి బాగుంది. సో అంటే పైగా రానా గారిని పెట్టారు కాబట్టి ఎక్కడో ఇది ఇంకో రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారేమో మిరాయి 2 అనే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి ఫ్యాన్స్ లో. థ్యాంక్ యూ అండి. ఐ డోంట్ నో, ఇంకా దాని మీద ప్రస్తుతానికి ఓన్లీ మిరాయి ఇదే నడుస్తుంది. సో ఓవరాల్ గా మీరు 1 word లో మిరాయి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మనం చిన్నప్పటి నుంచి విన్న కథల్ని అన్నిటినీ చాలా జాగ్రత్తగా గ్లోరిఫై చేస్తూ అందంగా మన తెలుగు సినిమా తీసాం, వెళ్ళి చూడండి అంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి సినిమాని అయితే మీరు ఆడియన్స్ కి అందించారు. ఇంకా మంచి సినిమాలు అందించాలి, ఇంకా సక్సెస్ లో అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. సో మిరాయి థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.